కడప మేయర్ తరహాలోని అనంతపురం మేయర్ అవినీతి కూడా త్వరలో తెలుస్తామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. నగరపాలక సంస్థలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారాయన. కడపలో కేవలం 30 లక్షలు అవినీతికి పాల్పడితేనే అక్కడి మేయర్ కథ తేల్చేశామని, అనంతపురం మేయర్ వసీం మాజీ ఎమ్మెల్యే కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో నగరపాలక సంస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని, కేవలం 11 నెలల్లోనే గాడిలో పెట్టినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ లో మేయర్ వసీంతో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి 22 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇందులో 9 కోట్ల రూపాయల వరకు నిరూపితమైందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశామని, మరోవైపు పీపీపీ మోడల్లో అనంతపురం మార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు జనరల్ ఫండ్స్ తో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 2 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా బొలెరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ 11 లక్షల రూపాయలతోనూ, అలాగే స్ప్రింక్లర్ వెహికల్ 50 లక్షల రూపాయలతోనూ, అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ని గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టించినారు. దాన్ని 11 నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు దాదాపు 2 మిషన్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,02,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ 39 లక్షల రూపాయలతో కొనడం జరిగింది. ఇవే కాకోకుండా ఈ గత 11 నెలల కాలంలో ఏదైతే సిల్ట్ బుడుకోబోయిందో ఆ సిల్ట్ కానీ తీపించడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్, గత 5 ఏళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరైనా కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము ఈ 11 ఏళ్ల కాలంలోనే ప్లాస్టిక్ అరికట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ అని లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.